సండే నైట్ మేడం. సండే మనకి అర్ధరాత్రి నుంచి మా మధ్య పేషెంట్ కంటిన్యూ వచ్చారు మేడం. కంటిన్యూస్ ప్రతి కేసు అలా వస్తుందన్నమాట. మనం పేషెంట్కి ఏంటంటే ఫస్ట్ ఎయిడ్ చేస్తూ మిగతా కేసు అన్ని మనం రిఫర్ చేసాం మేడం టు ది గవర్నమెంట్ హాస్పిటల్ కిమ్స్ ఇదనమాట. ఇమీడియట్గా మేము ఏం చేసామంటే ఇమీడియట్గా మన మున్సిపల్ ఆఫీస్కి చెప్పగానే ఇమీడియట్గా మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ గారు, డిఎండిఓ గారు, కలెక్టర్ గారు, అదేవిధంగా మున్సిపల్ సిబ్బంది, హెల్త్ ఆఫీసర్ గారు, అదేవిధంగా మన ఎమ్మెల్యే గారు అందరూ కూడా స్పందించి ఇమీడియట్గా ఇందువల్ల డైరీ స్టార్ట్ అయిందని ఇమీడియట్గా కార్యక్రమం స్టార్ట్ చేశారు. ఇమీడియట్గా శానిటేషన్ చేయడము, పైపులను ఎక్కడైనా ఇబ్బంది ఉంటే పైపులను చూడడము, ప్రతి పేషెంట్ విజిట్ కూడా కలెక్టర్ గారు ప్రతి ఇంటిని డోర్ టు డోర్ టచ్ చేసి వాటర్ ఏ విధంగా ఉంది, వాటర్లో ఏమి మిక్స్ అయిందా, ఫుడ్లో ఏమైనా తేడా వచ్చిందని ప్రతి ఇంటింటికి ఎక్కడైతే డైరీ పేషెంట్ స్టార్ట్ అయ్యారో వాళ్ళ ఇంటికి కలెక్టర్ గారు వెళ్ళడము చేయడం జరిగింది. చాలా హ్యాపీ మేడం. ఇంతవరకు ఎక్కడ కూడా మనకి ప్రాణహాని ఎక్కడ కూడా జరగలేదు మా వరకు. అది మా దగ్గర మీ చూడండి పేషెంట్ కాదు మేడం. వాళ్ళు డైరెక్ట్గా పేషెంట్ ఇంటి దగ్గర డైరీ వస్తే వాళ్ళు డైరెక్ట్గా మంగవారి తోట వాళ్ళది కంట్రవేది, వాళ్ళు డైరెక్ట్గా రిమ్స్లో చనిపోయారు. ఇప్పుడు మాకు తెలిసింది. మా వరకు ఇంతవరకు డెత్ రేట్ లేదు మేడం. సార్ మొత్తం సంబంధించి అంటే ఈ 4-5 ఏరియాలకు సంబంధించి ఇప్పటి వరకు ఓవరాల్ అన్ని హాస్పిటల్లో ఎంతమంది పేషెంట్స్ అడ్మిట్ అయ్యి ఉంటారు? మాధులోని పేషెంట్ మాకు వచ్చిన నేను ఫస్ట్ డే మన ఆదివారం నైట్ 4 కేసు మేడం, వాళ్ళ నైట్ 15 కేసులు మేడం. ఇవాళ టోటల్గా ఇవాళ 10 కేసు మేడం, టోటల్గా 30 కేసు మేడం. టోటల్ 30 కేసు కూడా రిఫర్ టు జీజీహెచ్, కిమ్స్ ఆర్ జిమ్స్ మేడం. 30 కేసు మేడం. ప్రస్తుతానికి కూడా ఇప్పటికి కూడా మా కళ్ళ ముందే ఒక పేషెంట్ని తీసుకెళ్లి అడ్మిట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికీ కూడా ఎంతమంది ఇంకా కంటామినేటెడ్ వాటర్ తాగుతుంది చెప్పలేము మేడం, ఎందుకంటే ఒక్కొక్కరు వస్తున్నారు మేడం. ఇప్పుడు వచ్చిన పేషెంట్ హౌస్మెంట్ కాలనీ మేడం, వాళ్ళది హౌస్మెంట్ కాలనీ వాళ్ళు వచ్చారన్నమాట. అబ్బాయి కూడా డజన్ అబ్బాయి బీపీ కొద్దిగా తక్కువ వస్తుంది, కొద్దిగా డిహైడ్రేషన్ అవుతున్నాడు కాబట్టి ఇమీడియట్గా పేషెంట్స్ షిఫ్ట్ చేస్తాం. ఆల్రెడీ కిమ్స్ పంపించాం. కలెక్టర్ గారు ఏది వచ్చినా మీరు ఫస్ట్ ఎయిడ్ చేయండి, చేసి మీకు ఒక హెల్త్ ఆఫీసర్ మీకు ఇస్తాను, ఎక్కడ మీకు పాయింట్ పెడతాను. ఎందుకంటే ప్రజలు మాకంటే మా 3 వార్డులు మేడం ఇది. ఈ 3 వార్డుల పేషెంట్ ఏదైనా మా దగ్గరకు వస్తారు మేడం. మనం చూసింది వాళ్ళ మార్క్ అనమాట. ఏదైనా ఎటువంటి యాక్సిడెంట్ రామని ఏదైనా మా దగ్గరకు వస్తుంటారు అనమాట. మనం చెప్తే బట్టి వాళ్ళు ఫాలో అయిపోతారు అనమాట. అది థ్యాంక్ యూ మేడం. సార్ ప్రస్తుతానికి కూడా అంటే ఇప్పుడు ఒకరు అడ్మిట్ అయ్యారు కదా, అంటే ఇక్కడ ఉండేటటువంటి వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? ఇప్పుడున్న చాలా హ్యాపీ మీరు మంచి క్వశ్చన్ వేసారు మేడం. అందరూ కూడా ఏంటంటే తాగునీరు మస్ట్ మేడం. అందరూ కూడా వాటర్ కొద్దిగా వేడి నీళ్ళు తాగాలి, ఎన్వి ఫుడ్ తీసుకోవద్దు, టైం టు టైం ఫుడ్ తీసుకోవాలి. అది మెయిన్ ఇంపార్టెంట్ మేడం. ఫస్ట్ కేసు కూడా మీరే ఐడెంటిఫికేషన్ చేస్తారా? మీరు ఐడెంటిఫికేషన్ చేసి అధికారులకి మేడం ఫస్ట్ కేసు చేసేది మేడం. ఫస్ట్ కేసు వచ్చినప్పుడే ఫుల్ డిహైడ్రేషన్ వచ్చారు మేడం. ప్యూర్ వాటర్ మేడం, మోషన్ వాటర్, వామిటింగ్ వాటర్ మేడం. డైరియా ఉంది మేడం, డైరియా సెంటర్స్ ఉన్నాయి మేడం. వాటర్ కంటామినేట్ అని మీరు ఎప్పుడు తెలుసు? వాటర్ అంటే పేషెంట్ కండిషన్ పెట్టి మేడం, వాళ్ళు తాగే వాటర్ బట్టి తినే ఫుడ్ వల్ల మనం చెప్పగలం మేడం, తప్పగా వేరేగా కాదు మేడం.